या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। జ్ఞాన వైరాగ్య భక్తి మార్గాలకు ఆలవాలంగా ఉన్నటువంటి దివ్యక్షేత్రాలలో కూడా ఒకటి దివ్య స్థలాలు అని అంటాం మనం, దేవాలయాల్ని. అటువంటి దివ్య స్థలాలలో గుంటూరు నగరానికే తలమానికంగా ఉన్నటువంటి దివ్య స్థానం హరిహర దత్తక్షేత్రం. ఇక్కడ మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి విశిష్ట సమావేశం కల్పించదు. అటువంటి హరిహరాద్వైతము అలాగే త్రిమూర్త్యాత్మకులైనటువంటి దత్తాత్రేయుల వారు కూడా ఇక్కడ వేచేసి ఉండటం వల్ల ఈ క్షేత్రానికి చాలా విశిష్టత సంతరించుకుంది. సాక్షాత్తుగా పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దివ్యాజ్ఞతో ఈ దివ్యస్థల నిర్మాణం ఊపిరి పోసుకుంది. అది దీని బలం. స్థాపకస్య తపోయోగ అర్చనస్యాతిశాయన బింబానాం ఆభిముఖ్యాచ త్రిధా సన్నిహితః దేవః. స్థాపకుడి యొక్క తపోయోగం వల్ల పరమాత్మ ఆ దివ్య స్థలాలలో సన్నిహితులుగా ఉంటారు, భక్తులకు బొమ్మ బంగారంగా ఉంటారు. కళలన్నీ, చిత్కళలన్నీ, భగవత్ కళలన్నీ కూడా రూపుదిద్దుకుంటాయి. అటువంటి తపోయోగం ఈ దివ్యస్థలానికి పెట్టుబడి. పరమాచార్యుల వారి ఇక్కడికి వచ్చి నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రదేశం దగ్గర ఎక్కడైతే సత్యనారాయణ స్వామి వారి యొక్క శోభైన ఉందో అక్కడ నిలబడి ఇక్కడ ప్రతిష్ఠ చేయమన్నారని పెద్దలు చూద్దాం అని అట్లా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ మాట్లాడటానికి ఈ దేవాలయంలో నేను ఒక అంతర్భాగం కాబట్టి అతిథిని కాదు, కుటుంబ సభ్యుని. ఎందుకంటే నా బాల్యంలో ఇక్కడికి వచ్చేవాడు మా నాన్నగారు. ఈ దేవాలయం అంటే ఉంటే ఇదంతా మల్లె పొదలు, పనస చెట్టు, కడిమి చెట్టు ఉండేది నాకు తెలుసు. అటువంటి దివ్య స్థలంలో ఇక్కడ హరిహరులు అలాగే మన భారతీయ తత్వచింతనకు మహోజ్వల పతాకంగా ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని విశ్వమానవులకు అందించినటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు ఉండటం ఈ దివ్య స్థలంలో. ఇక్కడ అనేకమైనటువంటి జ్ఞానయజ్ఞాలు జరగటం ఇవన్నీ కూడా గొప్ప విశేషాలు. నాకు తెలిసినంత వరకు మా గురువులు ఇక్కడ కోగంటి సుందరమాచార్య గారు రామాయణం చూడడం విన్నా నేను చిన్నప్పుడు. తర్వాత మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు కూడా చెప్పారు. ఆకెళ్ళ సీతారామ శాస్త్రి గారు ఇక్కడ బ్రహ్మసూత్ర భాష్యం చెప్పారు. అద్వైత పాఠాలు ఇక్కడ చాలా కాలం వారు ప్రవచనం చేశారు. ఆ శ్రోతల్లో ఒకడుగా ఉండి స్ఫూర్తి పొంది పద్యాల గోలలో ఉన్నటువంటి మా పరమాత్మను దత్తప్రసాద్ గారు పూర్తిగా అద్వైత వేదాంతం వైపు వెళ్ళిపోయారు. అంత ప్రభావం చూపించింది. కానీ దేవీ భాగవతం చెప్పినట్టు నాకు తెలియదు.
ఇంతవరకు నేను అనుకోగలను. నేను సరే రామాయణం చాలాసార్లు చెప్పాను, ఇక్కడ 4 నెలలు ఇక్కడే ఇక్కడే మొన్న చెప్పాను. దేవీ భాగవతాన్ని ప్రప్రథమంగా మీరు ప్రవచనం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ దివ్య స్థలంలో చెప్పడం గొప్ప విషయం. నేను ఎప్పుడో రాసుకున్నాను. సత్యనారాయణ స్వామి వారి యొక్క ఉత్సవాల్లో ఈ క్షేత్రంలో రామలింగేశ్వరు రమణీయ తేజము జ్ఞానగంగయనంగ జాలువారు. నాకు ఎప్పుడు, ఎందుకంటే నేను ముందు రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటూ వస్తాను. ఈయన అన్నాడు మొన్న ఫోన్ చేసి, మీరు దేవి భాగవతం గురించి కూడా చూద్దారా? అదేంటండి, మీరు వైఖానసుని అయితే దేవి భాగవతం చెప్పకూడదా? అంటే లోకల్ అలా ఉంది పరిస్థితి. కొంతమంది ఆ రకంగా ప్రవర్తించడం వల్ల వచ్చిన బాధలు ఇవన్నీ కూడా. ఒక విషయం ఉంది, మన భారతీయ సంస్కృతిలో వాడు పుట్టినటువంటి ఆచారం బట్టి వాడు ఒక ఉపాసన చేయొచ్చు, తిలకధారణలు చేయొచ్చు. కానీ భారతీయ తత్వ చింతన ఉందే, అది అంతా వెళ్ళిపోయి ఎన్ని మార్గాలైనా వెళ్ళిపోయి ఒక చోట మాత్రం కలుస్తాయి. మన లక్ష్యం ఆత్మతత్వం, పరమాత్మ యొక్క సాన్నిధ్యం. అందువల్ల మార్గాలు లేదు. నేను ముందు స్వామివారిని దర్శించుకుంటాను. నాకు ఎప్పుడు చూసినా ఏదో కొత్త కనిపిస్తాడే. ఈ మధ్య కొత్తగా అలంకారం వచ్చింది. ఆయన చూసి నేను అంటాను, మా బాబాయ్ గారు సుందరేశ్వరుడండి ఈయన. నిజంగా జ్ఞానము ఎంత సుందరంగా ఉంటుందో మా రామలింగేశ్వర స్వామి అంత సుందరంగా ఉంటాడు. నాకు అంత అందంగా కనిపిస్తాడు. రామలింగేశ్వరు రమణీయ తేజము జ్ఞానగంగయనంగ జాలువారు మహిత దత్తాత్రేయ మహనీయ దీప్తులు వైరాగ్య యమునయై వరలు నిపుడు. అటు జ్ఞానగంగ, ఇటు వైరాగ్య యమున. ఈ రెండింటి మధ్యలో ఇంకో నది ఉంది. ఆ రెండి నడుమ నీవమృత భక్తి రసవాహిని సరస్వతీ హేల వెలసి. ఆ రెండింటి మధ్యలో సరస్వతి నదిగా ఉంది. శ్రేయ ఫలోజ్వల శ్రీ రమావల్లరీ మంజుల కల్పద్రుమం వైతివి అఖిల భక్త కోటి ప్రణయాద్ర హృదయ తంత్రులను మీట కొలువైతి తండ్రి. గర్తపురిని విఖ్యాత పట్టాభిపుర నివాస నిత్య లీలా విభవ రమా సత్యదేవా. క్షేత్రంలో అటు జ్ఞానము, వైరాగ్యము, ఇటు భక్తి మూడు కూడా గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంగా ప్రవహిస్తుంది. అందుకు ఈ క్షేత్రం ఇక్కడ అంతర్భాగంగా ఉండి ఈ వైభవాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా ఈనాటి నుంచి ప్రారంభమయ్యే ఈ జ్ఞానయజ్ఞం చాలా విశిష్టమైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవి భాగవతం ప్రారంభమైంది. చాలా గొప్ప విషయం. వారన్నారు మన వేదములు కానీ, ఇతిహాసములు కానీ, పురాణములు కానీ ఏవి బోధించినా మానవ జీవన లక్ష్యం మోక్షం, జన్మ రాహిత్యం, అపునర్భవం. కానీ అది ఎట్లా వస్తుంది? ఇలా రమ్మంటే ధర్మం అని మాట వాడేస్తున్నాం. అది ఎట్లా మోక్షం అనిపిస్తున్నాం? అది ఎట్లా లభిస్తుంది? తేలికైన విషయం కాదు. వేద వచనములు అవి రాజశాస్త్రముల లాగా సాగుతాయి. అటువంటి వేదవచనములను తీసుకుని, మహావాక్యాలను తీసుకుని శంకర భగవత్పాదుల వ్యాసుల వారు అనుగ్రహించిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి ఈ సమస్త మానవ జాతిని కూడా వారు ఉద్ధరించారు. వాటిని అందుకోవాలిగా. కాబట్టి అటువంటి వేదవచనాలు అందుకోవటానికి
ఇతర యుగాలు ఎలా ఉన్నా కలియుగంలో కష్టం. కలి దోషాలు చాలా దేవి భాగవతంలో చెప్పారు. అమ్మగారు వాటిని వివరిస్తారు. కలి దోషాలు ఎంత భయంకరంగా ఉంటాయో. మన నయం ఇంకా ముందు ఇంకా ఉంది. కాబట్టి ఇటువంటి అల్పాయుష్కులు, అసమర్థులు, వివిధములైనటువంటి దోషభూయిష్ఠులు అయినటువంటి కలియుగ వాసులు అందుకోవటానికి మోక్షం అంటే అది వెలిగేది కాదు. దాన్ని అందుకునే మార్గాలు కావాలి. కాబట్టి వాటిని చక్కగా వివరించడానికే ఇతిహాస పురాణాలు. ఇతిహాస పురాణాభ్యాం వేదార్థం ఉపబృంహయే. కాబట్టి వేదార్థం కఠినమైంది. అది అందుకోవటం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం, చేసుకున్న తర్వాత ఆచరించేటువంటి మార్గాలను కూడా అంత తేలిగ్గా మనం అవగాహన చేసుకోవాలి. అందుకే లలితమైనటువంటి మార్గంలో వాటిని అందించడం కోసం కథల రూపంలో ఇంకా అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు కానీ ఉపపత్తులు కానీ అనేకం వివరిస్తూ మనకి వ్యాసుల వారు అనుగ్రహించారు. పురాణ సాహిత్యాన్ని, ఇతిహాసం పంచమ వేదంగా ఉండేటువంటి మహాభారతాన్ని. కాబట్టి అవి లేకపోతే అసలు మన భారత జాతి చాలా క్లిష్టమయ్యేది. భారత జాతి ఎలుగెత్తి చాటి వైభవం ప్రపంచం అందుకోలేకపోయింది. కాబట్టి మనందరము కూడా మోక్షం వైపు నడవాలి అంటే మనకు మార్గం కావాలి. ఆ మార్గాలను వివరించినవే పురాణాలు, వచ్చిన అందులో విష్ణు పారమ్యం కొన్ని, శివపారమ్యం కొన్ని, ఇట్లా విభజనలు చేశారే కానీ ఏ పారమ్యము కాదు. అన్నింటి పారమ్యము ఒక్కటే, అది మోక్షం. అందరూ మోక్షానికి వెళ్ళరు కదా. భక్తి మార్గంలో కొంతమంది పూజలు చేస్తారు, కొన్ని కోరికలు ఉంటాయి కదా, భోగం కూడా కావాలి కదా. అంటే ఆ భోగం కూడా ధర్మబద్ధం కావాలి అని మన శాస్త్రం. కాబట్టి ధర్మాన్ని అతిక్రమించినటువంటిది ఏది కూడా సరైనది కాదు. ఒకవేళ చేసిన ఏదైనా కోరికలతో వాటి ఫలితాలుగా పుణ్యము, స్వర్గాది ఫలాలు కలిగినా కూడా క్షీణే పుణ్యే మధ్యలోకం విషయం వెంటనే మళ్ళీ జన్మెత్తుదాం, మళ్ళీ కష్టాలు. కాబట్టి మనకు దిశానిర్దేశం చేసేటువంటి అద్భుతమైన వాంగ్మయం పురాణ వాంగ్మయంగా వచ్చింది. వాటిల్లో మనకి పురాణ వాంగ్మయంలో దేవీ భాగవతం చాలా ఉత్కృష్టమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. నేను కూడా చాలా ఆత్మీయ వచనాలే పలుకుతాను. ఎందుకంటే అమ్మవారు మాట్లాడవలసినవి ఉన్నాయి. వారు పీఠికోపన్యాసిస్తారు. ఇవాళ రేపటి నుంచి అసలు ప్రవచనంలో పెడతారు. అసలు మనం ఎందుకు పెట్టుకున్నాం ఇదే దానికి నేను ఒక ఆత్మీయ వచనం మాత్రమే పలుకుతాను. లోకంలో మనము ఎక్కడైతే మోక్షాన్ని కోరుకుంటామో అక్కడ భోగం ఉంటుంది. ఎక్కడ భోగం మనం అనుభవిస్తూ ఉంటామో మోక్షంలోకి వెళ్ళలేము. ఎత్రాస్తి భోగ నహి తత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్ష నహి తత్ర భోగ. రెండు కలవు. కానీ ఒక మార్గంలో మాత్రం ఆ రెండు సాధ్యపడతాయి. శ్రీ సుందరి సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా. శ్రీమాతృ పదసేవన చేసేటువంటి వాడు తత్పర అనే పదం వాడాడు. అంటే ఏదో ఒక మనకి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ పుట్ట అంటాడు దేవాలయం అంటే వాడు నమస్కారం ముందు మరి ఏమిటో తెలియదు, స్టైల్ అన్నమాట. ఇటువంటి పూజలు ఇటువంటి భక్తి కాదు. శ్రీ సుందరి సేవన తత్పరాణ. తత్పరుడు అంటే తస్మిన్ పరహ, దాని యందు వాడు నిమగ్నమైపోవటం. ప్రహ్లాదులాగా కావాలి. వాడు లేచిన దగ్గర నుంచి పడుకున్న తర్వాత కూడా వాడు సుషుప్తిలో, స్వప్నంలో, జాగ్రత్త అవస్థలో మొత్తము కూడా వాడు ప్రతి క్రియ కూడా భగవన్మయం చేసుకోవాలి. తత్పరత్వం అంటే కాబట్టి శ్రీ సుందరి సేవన తత్పరాణం. శ్రీమాత యొక్క సేవ యందు వారు తత్పరులైతే ఎవరైతే అవుతారో వారు భోగస్థ మోక్షస్థ, వారి భోగము మోక్షము రెండు కూడా కరస్థ ఏవా, కరతలామలక ఉంటుంది, చేతిలో ఉంది.
అదేమిటి మరి భోగంలోకి వెళ్తే మోక్షం రాదు కదా అంటే వాడి భోగం కూడా జనక రాజర్షిలాగా ఇది అశాశ్వతము అనుకుంటూనే దాన్ని సమస్తము కూడా అమ్మవారి పాదాల చెంత అర్పణ చేస్తూ వాడు సంసారము చేస్తాడు, అలాగే భోగాలు అనుభవిస్తాడని కాదు, అవన్నీ కూడా వాడు కర్మయోగ మార్గంలో సాగుతూ ఉంటుంది. ఆ రహస్యం ఎవరు చెబుతారు అంటే అది దేవీ భాగవతాది గ్రంథాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ ఉపాయం చెప్పగలిగినది పురాణం. అందుకని వాడు అన్నది ఏమిటి అంటే శ్రీ సుందరీ సేవన తత్పరాణం సుగస్థి అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. దేవీ భాగవతం అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అమ్మవారి యొక్క ఉపాసనని ఎవరైతే చేస్తారో అటువంటి వారి వాగమృత వాహినిలో మనం ఏ కొద్దిసేపు అయినా సరే తనివి తీరా ఆ అమృతాన్ని గ్రోలినట్లయితే కూడా ఆ మార్గంలో కొంత స్ఫూర్తి కలుగుతుంది, మనకి చింతన ప్రారంభమవుతుంది అనే ఉద్దేశంతో పురాణ ప్రవచనాలు. ఆ క్రమంలో ఈనాడు ఇక్కడ నవాహం ప్రారంభం కాబోతోంది. సాధారణంగా భాగవత సప్తాహం ఇది నవాహం దేవీ భాగవతంలోనే 9 రోజులు చేయమని ఉంది. అందువల్ల నవాహం ప్రారంభమవుతోంది. రామాయణాన్ని నవాహంగా చేయడం సంప్రదాయం ఉంది. అలాగే దేవీ భాగవతం ఉంది. అసలు అమ్మవారు మనకి దేవి అంటేనే దిగుధాతు, ఆవిడ జ్యోతి స్వరూపిణి, సనాతని, నిత్య సత్య స్వరూప ఆవిడ. అంటే ఆమెను ఉపాసించాలి అంటే ముందు మనస్సును నిగ్రహించుకోవాలి. ఆ మనస్సును నిగ్రహించుకోమనే మనకి మొత్తం దేవీ భాగవతంలో కథలు కానీ. ఆ మనస్సు నిగ్రహించుకోవడానికి మన మనస్సుని ఆమె ఎందు అర్పణ చేయాలి. అది ఆమె అనుగ్రహంతోనే సాధ్యపడుతుంది తప్ప లేకపోతే కాదు. ఆ విషయం మనకి లలితానామంలోనే ఉంది. మనోరూపేక్షు కోదండ అని ఉంది కదా. కాబట్టి మనస్సు రూపంలో ఉన్న ఇక్షు కోదండము ఆమె చేతిలో ఉంది. అమ్మవారి చిత్రం ఉందేమో ఆమె చేతిలో మరి చెరకు కూడా ఉంటుంది కదా. ఇక్షు కోదండం, కోదండ శబ్దమే గొప్పది. అంటే మనస్సు రూపమైనటువంటి చెరకుగడనే ఆమె కోదండముగా ధనుస్సుగా కలిగింది అని. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మన జీవులందరికీ మనస్సే ప్రధాన కారణం. అది ఎటు భోగం వైపు లాగటానికైనా, భోగం నుంచి తప్పించి ఎటు ముక్తి వైపు వెళ్తాలన్నా, ముముక్షుత్వం రావాలన్నా మనస్సే కారణం. ఆ మనస్సును అటువైపు మరల్చగలిగిన శక్తి అమ్మకి ఉంది. కానీ అమ్మకి కలగాలి అంటే, ఆమె అనుగ్రహాన్ని పొందాలంటే సాధన చెయ్యాలి. ఆ సాధన ఎలా చేయాలి అని చెప్పేది దేవీ భాగవతం. దానికి మనము సాధన చేయటానికి తపస్సు మనం కూర్చుని చేసుకోగలము, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అందుకని ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే ఇటువంటి యజ్ఞాలు. 9 రోజుల పాటు అదే ప్రపంచంగా 3-6 గంటల పాటు ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి ఉపాసకురాలు తన అనుభూతిని కలగలిపి అందించేటువంటి ఆ అమృత ధారల్లో తనివి తీరా మనం అందరము కూడా కాలం గడిపినట్లయితే కలిగే అనుభూతుల యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఆ మహోజ్వల మార్గంలో మనకి లభించినటువంటి ఆ కరదీపికలతో ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందినట్లయితే మన మనస్సుని తొలగించుకునే. అందుకే ఆవిడ కోదండం అంటే అదే. కాన్ న దండయతి ఇది కోదండ. కోదండం అంటాం, కోదండ రాముడు అంటామే. కోదండం అనే సంస్కృత శబ్దం చాలా గొప్పది. ఎవరిని శిక్షించదు అంటే అందరినీ శిక్షిస్తుంది అని కోదండ శబ్దాన్ని. పూర్వాల ప్రబోధికాన్ని ఒకటి ఉంది. దానిలో ఈ నిర్వచనం ఏమిటి అంటే కాన్ నదండయతి ఇది కోదండ. అంటే ఎవరిని శిక్షించదు ఆ ధనుస్సు అంటే అందరినీ శిక్షిస్తుంది. అంటే ఈ కోదండం ఆమె చేతిలో ఉండే కోదండం ఎటువంటిదంటే మనస్సులనేటువంటి జీవుల మనస్సులనేటువంటి వాటన్నింటినీ కూడా శిక్షించడం అంటే కొట్టడం అని కాదు. శిక్షణ అంటే ట్రైనింగ్ అన్నమాట. భాగవతంలో మాట ఉంది, మధ్యావతారస్థిత మత్స్య శిక్షణం రక్షో వధాయివ నకేవలం విభో అని. స్వామి భగవంతుడు పరమాత్మ అవతారాలు ఎత్తాడు, బాగానే ఉంది.
అవతారాలు ఎత్తి రాక్షసుల్ని సంహరించడంతో అవతార లక్ష్యం నెరవేరలాయని. రక్షో వధాయైవ న కేవలం విభో మధ్యేంటి అంటే మత్యావతారస్తున్న మత్య శిక్షణం. ఆయన మానవతారం దేనికి ఎందుకెత్తాడు అంటే మత్య శిక్షణం, మానవులను శిక్షితులు చేయడానికి, అంటే ట్రైనప్ చేయడానికి. అంటే రాక్షస సంహారం అనే నెపంతో వచ్చి ఇలా ఉండాలి అని చెప్పి తన యొక్క జీవన శైలితో రాముడు ధర్మస్వరూపుడు అన్నాడు. రామో విగ్రహవాన్ అన్నాడు. ఎలా బతకాలో ధర్మ మార్గంలో నేర్పాడు. అదే మత్య శిక్షణం అంటే. కానీ ప్రతి అవతారానికి అది లక్ష్యమని భాగవతం చెప్పింది. కాబట్టి అమ్మవారు కూడా మనస్సుని శిక్షించడం అంటే మనస్సులను నిగ్రహించి ఎటువైపు మరల్చాలో చక్కగా అది అనుగ్రహం వల్లే ఇదిగో అటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ మనం పొందబోతూ ఉన్నాం. చాలా కఠినమైన నియమాలు పాటించాలని దేవీ భాగవతంలో చక్కగా వివరించబడ్డాయి. నేను విన్నాను. మరి విదుషీమణి శ్రీ లలితా పదసేవన తత్పరురాలైనటువంటి సోదరిమణి నిట్టల కిరణ్మయి గారు, ఆవిడ నిరంతరము తన్మయి కిరణ్మయి, కిరణాలతో నిండి ఉంటుందంటే కిరణాలు ఎలా వచ్చినాయి అంటే తన్మయి గారు. తత్ అంటే అక్కడ పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపం అంటే అమ్మవారి శక్తి. కాబట్టి అమ్మవారి యందు ఆవిడ నిండి ఉంది, ఆవిడలో అమ్మవారు నిండి ఉంది. కాబట్టి ఆవిడకి ఆ కిరణాలు వచ్చినాయి అనమాట. లేకపోతే కిరణాలు ఎలా వస్తాయి? అందువల్ల అమ్మవారి యందు నిరంతరము మనస్సును నిలిపి ఆమె తత్పరురాలి చాలా నిమగ్నం అయ్యి. నేను 1-2 సార్లు భక్తి ఛానల్ వెళ్ళినప్పుడు కూడా ఈ క్యాప్టెన్ కోసం అయితే నా ముందు తర్వాత మీ ప్రసంగం ఉందని నాకు చెప్పారు. అక్కడ చూస్తున్నారు. ఇక్కడ అమ్మగా సోదరిమణి ఇక్కడ చెప్పినప్పుడు కూడా మా దత్తప్రసాద్ గారు నాతో అన్నారు, వీళ్ళంతా సహస్రనామం గురించి చదువుతున్నారు. అప్పుడు నాకు వేరే రాలేకపోయాను. కానీ ఈ రోజున నేను చాలా ఆనందంగా ఉంటున్నారు. దేవీ భాగవతాన్ని 9 రోజుల పాటు ఆ తల్లి ఇక్కడ ఈ వేదిక మీద కూర్చుని దేవీ భాగవత శుకి అయి అది చక్కగా ప్రవచనం చేస్తూ ఉంటే మనందరము కూడా వాటిని ఆస్వాదించబోతూ ఉన్నాం. కానీ ఇందాక మీరందరూ చెప్పినట్లుగా ఒక లోటు అనేది నా మనసుని బాధిస్తుంది. ఎందుకంటే దాదాపు 15 ఈ కార్యక్రమాన్ని రూపొందించిన దగ్గర నుంచి నన్ను సంప్రదిస్తూ వచ్చారు పరమాత్మ శ్రీ లలితాప్రసాద్ గారు. నువ్వు ఇలా చేస్తున్నాను, కిరణ్మయ్య గారు ఒప్పుకున్నారు, ఇదిగో ఈ దేవి నిర్ణయం పాంప్లెట్ రాస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి రాసి వచ్చారు. నేను దేవీ భాగవత పుస్తకాలు మా గురువు గారు వేదోలు రామబ్రహ్మం గారు రాశారు కదా, వాటిని అడిగారు. ఆయన అడిగితే నేను పెట్టించాను. నిజంగా అయితే పబ్లిషర్ కూడా రావాలి, వాడిని కూడా రమ్మన్నాను. నేను అందరి కోసం అని చెప్పి వాటిని పెట్టించడం జరిగింది. అందరికీ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఆయన తపన పడ్డాడు. ఆయనకి ఇది ఒక స్వప్నం. ఆయన కలవరించిపోయాడు. కానీ మనం అనుకుంటాం అంత చేసిన వాడికి ఎందుకు వచ్చింది? చాలా పొరపాటే. దేవి భాగవతంలో కూడా ఒక చోట చర్చ ఉంది. రాజసూయ యాగం చేశారు, అంత చేశారు, కానీ వెంటనే చూడడానికి వెళ్ళాడు, మళ్ళీ నాశనం అయింది ఒక తోట ఉంది. దాని మీద చర్చ ఉంది. ఏం జరిగింది? క్రియాహీనమా, మంత్రహీనమా, ఎందుకు జరుగుతాయి ఇట్లా? ఏది హీనము కాదు. ఇది కూడా అమ్మవారికి పెట్టే ఒక పరీక్ష. మనస్సు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతిదాన్ని అలాగే భావించాలి. కాబట్టి ఇది కూడా ఆయనకు ఒక పరీక్ష. ఆయన కూర్చొని ఉంటాడు. ఈ సమస్త కార్యక్రమాన్ని ఆయన అక్కడ అసలు ఈయన మనస్సంతా ఇక్కడే ఉండటమే ఆమెకు ఆనందాన్ని కలిగించే విషయం. ఈ కార్యక్రమాన్ని అందరికీ ఆయన రూపొందించి చక్కగా నిర్వర్తించడానికి ఆ అమ్మ అనుగ్రహం వల్ల వారు మళ్ళీ చక్కగా ఆరోగ్యంతో ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఇక్కడ శ్రవణం చేసి మనందరినీ కూడా ఆనందింపజేస్తారు. మనం భావిద్దాం. మీరందరూ కూడా ఒకరికి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి 40 మంది ఆ అమ్మవారి యొక్క మహిమాన్వితమైనటువంటి దేవీ భాగవత మహత్వాన్ని అందుకుంటారని, ఆ సుధారసాన్ని గ్రోరటానికి మనందరూ కూడా పాత్రులు కావాలని భావిస్తారు.
చివరగా ఒక సంస్మరణ చెయ్యకుండగా నేను గనక ముగిస్తే అది అన్యాయం. అసలు ఈ కార్యక్రమాన్ని అంతటికీ కూడా మూలకారకురాలు పరమాత్మ శ్రీ దత్తప్రసాద్ గారి సభ్యులు. ఆయన కంటే కూడా నాకు ఆమె ఎందే మాతృభక్తి నాకు చాలా మా పిండి గారి లాగా అనిపిస్తూ ఉంటున్నాడు. ఈయన రఘు అనిపించేవాడు ఇంటి. ఆవిడ నిరంతరము లలితాదేవి యొక్క నామోచ్చారణతోనే కాలం గడిపేది. ఎప్పుడూ కూడా ఉపోషాలు ఉండేది, కానీ ఎప్పుడూ కూడా దివ్యమైన తేజస్సే ఉండేది. అంతేగాని ఉపవాసం ఉన్నంత మాత్రాన కృషించిపోయేది. అది గొప్పది. ఆవిడ అంతిమ కాలంలో కూడా లలితా నామోచ్చారణతోనే ఆమె అమ్మవారి సాన్నిధ్యాన్ని చేరింది. అటువంటి అద్భుతమైనటువంటి ఆమె సంస్మరణతో నా మాటల్ని నేను ముగిస్తాను. ఆయన కళ ఒకటి ఉంది, రాఘవ దర్శనం అని. ఆవిడ పేరు రాఘవ కుమార్. అది రూపొందించి ఆయన ఆ రాఘవ దర్శనాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ అమ్మవారికి జ్ఞాన యజ్ఞం కోరుతుంది. దేవీ భాగవతం ప్రకారం ప్రతి పురుషుడిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, ప్రతి స్త్రీ యందు కూడా అమ్మవారు. కాబట్టి మనం ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆ విధంగానే భావించమని మనం చెబుతాం. అటువంటి అద్భుతమైన భావన చేసినట్లయితే ఆ లలిత పద సన్నిధికి చేరినటువంటి రాఘవ కుమారి గారు సంస్మరణగా జరిగే ఈ కార్యక్రమం ఆమెకు ఏదో ఆత్మకు శాంతి మాట్లాడుతూ ఉంటారే, ఇవన్నీ చాలా పొరపాటైనటువంటి మాట. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు శాంతి. నయనం చందంతి శస్త్రాన్ని రచయినం దహతి పావక. దాని లక్షణమేది. దాన్ని ఏవి కూడా దహించలేవు, దాన్ని ఏవి కూడా సృష్టింపజేయలేవు, ఏమి లేవు. ఆత్మ ఎప్పుడు కూడా అది జీవాత్మనే సనాతనమైనటువంటి. కాబట్టి ఆమె ఆ జీవుడు ఖచ్చితంగా అమ్మవారి యొక్క సాన్నిధ్యంలోనే ఆవిడ నిరంతరం చేసేటువంటి సాధన వల్ల పొందుతుందని, ఆమెను సంస్మరించుకుంటూ చేసేటువంటి ఈ జ్ఞానయజ్ఞం కూడా సాధిస్తుంది. జ్ఞానయజ్ఞాలు 3 రకాలు: సాత్విక, రాజస, తామస యజ్ఞాలు. ఇది సాత్వికమైనటువంటి జ్ఞానయజ్ఞం. ఇందులో ఏ కోరిక లేదు దత్తప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన దాదాపు ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి అద్వైత భావనతో ఉంటూ ఉంటాడు. ఆయన కోరుకునేది ఒకటే, ఆమె పేరు మీద ఒక మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేద్దాం. శ్రీలలితా పదసేవతి క్షణమైన వీడని శ్రీ తత్వ విగ్గురాలు. ఇప్పుడు కూడా ఆవిడ ఆ శ్రీలలిత పద నిర్వచనంతోనే ఉండేదాన్ని. పరమాత్మునింటను భక్తి దీపికవోలే భాషించిన మహిత భక్తురాలు. అసలు ఆవిడ మెట్టిన పేరే పరమాత్ముని. అది ఆశ్చర్యకరం. కొన్ని ఇళ్ల పేరు చాలా గొప్పగా ఉంటాయి. పరమాత్ముని ఇంటికి చేరించాడు. ఆ ఇంటిని ఆవిడ తన భక్తి దీపికతో ప్రజ్వలింపజేసింది, ప్రకాశింపజేసింది. రఘుయంచు నోరాధపతి పిలువ పనుల జగ్గం పెట్టు భవ్యపత్ని. వాత్సల్య పీయూషవర్ధిత సుతులనుగాంచి మురిసిన బంగారు తల్లి. కొడుకులిద్దరూ వృద్ధిలోకి వచ్చారు. వాళ్ళని చూసి మురిసిపోయిందా. ఆమె చేసిన నోముల పండగ. ఆతిథేయి, అతిథులను ఆదరించడంలో చాలా గొప్పది. ఆతిథేయి దయామయి అమృత హృదయ మహిళలకు నాదర్శముగ మసలిన చరితార్థయు రాఘవ కుమారి గంజలింతు మదిని స్మరణ పూర్వం ముగ మాతృభక్తి. ఆ తల్లికి నేను నమస్కరిస్తూ ఇవాటి నుంచి ప్రారంభమయ్యేటువంటి జ్ఞానయజ్ఞం పండితురాలు శ్రీమతి నిట్టల కిరణ్మయ్య గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనంతో మనందరం కూడా ఆ అమ్మవారి యొక్క మహత్వాన్ని అందుకుందామని ఆశిస్తూ ఈ సభాముఖంగా ప్రవక్త్రి శ్రీ లలిత పద తాత్పర్య సురుచిర వక్త్రి అయినటువంటి శ్రీమతి కిరణ్మయ్య గారి పాదార విందాల కామెను శ్రీ లలితాదేవి గారు భావించి నా భక్తి వినమ్ర
ప్రణామాలను సెలవు. మిత్రులు దీక్షిత్ గారు వక్త, మరీ ముఖ్యంగా ఇవాళ మంచి మూడ్లో కూడా ఉన్నాడు ఆయన. అంటే వక్త అనేది ఏంటంటే మనకి కావాల్సినటువంటి వాక్చర్యని తెలియచేస్తూ, ముఖ్యంగా ఏంటంటే దేవాలయం ఎలాగ వచ్చింది, ఇక్కడ ఉండేటువంటి జ్ఞానం, ఒక పక్కన అభ్యాసము, ఒక పక్కన వైరాగ్యం, వీటితోటి జ్ఞానము వస్తుంది అనేటువంటిది చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగానే అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చే విషయాలు మన దత్తప్రసాద్ గారు నాకు చెప్పిన రాసుకొని అయినా కూడా చెప్పాల్సింది, మీకు చెప్పాల్సింది. ఆయన ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ హాజరయ్యేటువంటి ప్రతి నిత్యము ఈ 9 రోజులు వచ్చేటువంటి భక్తులందరికీ కూడాను, కుటుంబానికి ఇక్కడి చొప్పున జ్ఞాపకం ఇవ్వాలి అని చెప్పి ఆ జ్ఞాపక శ్రీమద్ దేవి భాగవత గ్రంథం ఆయన మాటల్లోనే చెప్తున్నారు. ఇప్పుడు వేదవ్యాసులు వారు అష్టాదశ పురాణాలు రాసుకునే సమయంలోనే ఎందుకో చింతనగా ఉన్నట్ట మన నారదులు వారు వచ్చి ఏంటి సంగతి అంటే, ఏంటో లాభ ఇలా ఉంది అంటే, అయితే నువ్వు విష్ణు సహస్రనామం గురించి రాయి. అది అయిన తర్వాత కూడాను, విష్ణు సహస్రనామం అయిన తర్వాత కూడాను వారికి ఇంకా ఆ చింత పోలేదట. చింత పోకపోయేటప్పటికీ ఏం చేయాలంటే శ్రీమద్ దేవి భాగవతం గురించి వ్యాఖ్యానించి ఆయన చెప్పారట. అలాంటి దేవి భాగవత గ్రంథాలలో అనేక గ్రంథాలు వచ్చినా కూడాను ముఖ్యంగా వారు తెలియజేశారు. డాక్టర్ పేదవారు రామబ్రహ్మం గారు ఆయన రాసినటువంటిది మనం చక్కని స్పర్శించగలిగేటువంటి స్థాయిలో మనకి జ్ఞానం ఉంది అని దానికి సంబంధించినటువంటి విధంగా అందులో ఉండేటువంటి పొందుపరిచారు అని చెప్పి, అందుకని ఆ గ్రంథాన్ని మనం తీసుకున్నామని చెప్పారు. ఆ క్రమంలోనే కమిషన్ని కూడా వారు కలిసి దీక్షిత్ గారి ద్వారా దానికి ఆయన కూడా వస్తానన్నారు. వాళ్ళ ఇంకో రాలేకపోయినారు. వారికి ఆ పబ్లిషర్ గారికి, అలాగే దీక్షిత్ గారికి, మరి ముఖ్యంగా పేదవోలు రామబ్రహ్మం గారికి, పేదవోలు రామబ్రహ్మం గారు రాసినటువంటి చక్కని గ్రంథాన్ని మనకు అందజేసినటువంటి ఈ పరమాత్మ దత్తప్రసాద్ గారికి, పరమాత్మ దత్తప్రసాద్ గారు ఆ గ్రంథం ఆవిష్కరించడానికి కావాల్సిన ఈ కార్యక్రమానికి ఏర్పాటు ముఖ్య కారణమైనటువంటి శ్రీమతి కీర్తి శ్రీశ్వరాల శ్రీమతి రాఘవ్ కుమార్ గారి కూడా మన అందరి తరఫున మరొకసారి తెలియజేస్తూ, మన అమ్మ కిరణ్మయ్య గారు ప్రసంగించే ముందుగా ఒక్కసారి ఈ 9 రోజులు కూడా ఆవిడ ప్రసంగానికి పక్కనే పారాయణం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మన ముందు పాత్రను పోషించాలని చెప్పి మన పొంగల లక్ష్మీనారాయణ గారిని కోరారు. వారిని కూడాను వారి మాటలలో సంక్షిప్తంగా తెలియజేస్తున్నారు. అయ్యా చేతిలో మైక్ ఇవ్వండి, చేతిలో అపార కరుణాసింధం జ్ఞాతం శాంతరూపిణం చంద్రశేఖరం ప్రణమామి ముదాంబం కామారి కామాన్ కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం కాంచీ నివాసాం కనకప్రభాసాం కామాక్షి దేవి కలయామి చిత్తే కాంచీవాస్తి దేవి కామాక్షి సర్వమంగళ చింతనామాత్ర సంశిష్ట చింతితార్థ ఫలప్రద. శ్రీమాత్రే నమః. సభాయ నమః. వేదిక అలంకరించిన సాక్షాత్ దేవి స్వరూపురాలు శ్రీ
శ్రీమతి ఎట్టల కిరణ్మయ్య గారి పక్కన కూర్చోవాలంటేనే ముందు నాకు 2 నిమిషాలు నాకు గొడవ వచ్చింది. ఎందుకంటే ఒక సాక్షాత్ దేవి అంటే ఇందాక వారు యాదేవి శక్తిరూప అన్నారు, నేనేమంటానంటే యాదేవి చిత్రూప. అంటే వారి యొక్క ఇంటి పేరు వారు నిట్టల కబాది అంటే ప్రకృతి వికృతిగా నిట్టల అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క విద్వత్తుల గురించి నేను అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్లో విన్నాను. వారు చక్కగా ప్రవచనం చేస్తారు. అటువంటి ఆ తల్లితో పాటుగా నాకు 9 రోజులు ఆ పరాత్పరి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన ఆ తల్లిని ఆ అమ్మతో పాటుగా ధ్యానించడం కలిగింది. అంటే నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆర్యాశతకంలో ఆ మూక శిశువు లాంటి వాడిని నేను. కాబట్టి నాకు ఎంతో మహద్భాగ్యం, నా జన్మ చరితార్థాన్ని నేను భావిస్తున్నాను. ఆ పైన ఇక మేము హిందూ కాలేజ్ స్టూడెంట్నే కాబట్టి నా మిత్రుడు నేను ఎలా మాట్లాడినా ఒప్పుకుంటాడు, కానీ పేరు మీద ఒప్పుకోడాను. ఆయన ఆర్డర్ గారు కొన్ని లెక్కలు జమ ఉండాలి. ఇక ప్రిన్సిపాల్ గారు అయితే ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వారు హిందూ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, నేను హిందూ కాలేజ్ స్టూడెంట్. ఇంటర్ డిగ్రీ ఇంకా చేశాను కాబట్టి వాళ్ళైనా నాదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కొన్ని మా పాత స్టూడెంటేగా అని మా పాత ప్రిన్సిపల్ గారు అంటారని నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తూ 2 మాటలు చెప్తున్నాను. ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధి యానః ప్రచోదయాత్. రేపు మీకు అమ్మవారు విశదీకరిస్తారు కన్మయ్య అమ్మ. తత్వం బాగా అవగాహన చేసుకోవాలి అంటే, మోక్షం బాగా అన్నిటికీ పోవాలి అంటే మనం ఈ జనవి జఠరేషణ లేకుండా ఉండాలి అంటే ఇది ఈ జన్మకు పరిసమాప్తి చేయాలి. ఇది సమాప్తం శుభం సినిమాలు పడుతుంది కదా, అలా పడిపోవాలి మన జీవితం. దానికి మోక్షమే ప్రధానం. మోక్షానికి వెళ్ళాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాంట్లో కలియుగం చాలా గొప్పది అన్నారు ఒక చోట, భారతంలో కానీ ఎక్కడైనా బాగా తగ్గించి చూస్తే. ఎందుకంటే ఇక స్మరణాదేవ కైవల్యం, స్మరిస్తే చాలు. ఆ స్మరణ కోసం మనసును పట్టుకోవాలి. ఆ పట్టుకోవడానికి మనకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ మనస్సును పట్టుకోవాలి అంటే సత్పురాణ కాలక్షేపాలు, సత్సంఘాలు మనం ప్రవేశించినట్లయితే కేవలంగా ఏదో వెళ్ళి చూసామా ప్రసాదం తిన్నామా అని కాకుండా, మనం ప్రసాద భక్తులం కాకుండా అనుగ్రహ భక్తులైనట్లయితే తప్పక మనకు మోక్షం వస్తుంది. యత్రాస్తి భోగో నైతత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నైతత్ర భోగ. శ్రీ సుందరీశ్వరమతత్రాణ భోగశ్చ మోక్షశ్చ కరశ్చయ అని చెప్పిన తండ్రచూడమనే గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మనం అమ్మని ఆశ్రయించినట్లయితే ఇహం వస్తుంది, పరం వస్తుంది. యా విద్య సా విముక్తయే. ఏది విద్య అంటే అక్షరమైన విద్య, క్షరం నాశనమైన విద్య, అదే విముక్తి విద్య, అదే ముక్తి విద్య, అదే అమ్మ విద్య, అదే బ్రహ్మ విద్య. దానిని మనం వినాలి, చదువుకోవాలి అంటే ఒక గురువు గారు ఉండాలి. గురువు లేని విద్య రాణించదు. ఆ గురువుల కోసం మనం తాపత్రయపడుతున్నప్పుడు ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ పాలక మండలి వారు ఆ తత్వాన్ని మనకు బోధించడానికి చాలా బ్రహ్మాండమైన పండితులను ఆహ్వానించి గ్రంథాల యొక్క సారాన్ని మనకు అందిస్తారు. అటువంటి దేవాలయాల్లో ప్రప్రథమంగా ఉన్నటువంటి ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఎందుకన్నాను అంటే, నేను గుంటూరులోనే పుట్టి పెరగడం, రిటైర్ అంతా వ్యవహారం జరిగింది. మాది బ్రాడీపేట. అక్కడ కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఒకప్పుడు అవి బాగుండేవి. ఇప్పుడు ఏమైపోయింది, తగ్గించేశారు చెప్పడం. ఎందుకు తగ్గించారంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఈ దేవాలయం ప్రారంభం నుంచి కూడా ఇక్కడ సత్సంగాలు జరగడం, పెద్ద పెద్దవారు ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రవచనాన్ని మన స్థాయికి వచ్చి చెప్పడం. పెద్దవారు చెబుతారనుకోండి, పిహెచ్డీ చేసిన వారు వారి స్థాయికి తగ్గట్టుగా చెబుతారు. కానీ పిహెచ్డీ చేసిన వారంటే పరిశోధించి గ్రంథాల సారాన్ని మనకి అందించేటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. దీనికి కారణం ఏమంటానంటే, నేను ఇది కంచి పరమాచార్య వారు
చూపించినటువంటి క్షేత్రం అలా చోట ప్రతిష్ఠించండి. అలాగే ఎదుర్కొండా ఉండే వేద పాఠశాల, ముందుగా వేద పాఠశాల వారు ముందుగా ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నది, అక్కడ ఆ ప్రాంతంలో స్థల నిర్ణయం చేద్దామని స్వామివారిని పిలిచినప్పుడు స్వామివారి ఇక్కడ వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ స్థల నిర్ణయం చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎందరో ఘనపాఠులు, క్రమపాఠులు, మంచి వేదాంత పండితులు ఈనాటి మనకి శృంగేరి పీఠ అధిపతులు ఇద్దరు కూడా ఒకప్పుడు ఈ క్షేత్రం ఈ వేద పాఠశాలను పరిశీలించిన వాళ్ళే. అటువంటి గొప్ప అనుగ్రహం ఎందుకు వచ్చిందంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం. అలాగే ఈ ప్రదేశంలో మా చిన్నతనంలో ఇటు వచ్చినప్పుడు ఇక్కడంతా గుడి మాత్రం ఉండేది. స్వామివారి బాగా జగీమానంగా ఉంటూ ఉండేవాడు. కానీ తర్వాత అభివృద్ధి చేసి ఎక్కడ కూడా దీన్ని ఇంకా ఇతోధికంగా అభివృద్ధి చేసి ఎందరో పెద్దలను నిర్మించి కారణం ఏంటంటే ఈ పట్టాభివరం అనేటువంటిది ఒక పెద్ద పండితులకు ఆహ్వానం. ఎందుకంటే అది గర్వంగా నేను చెప్పుకోవాలి, నేను ఎందుకు రాయగలను కాబట్టి మా ప్రిన్సిపాల్ గారు కానీ, మా కామర్స్ వారు కానీ, ఇంగ్లీష్ వారు కానీ ఎవరైనా సరే ఇక్కడ పడి ఉండాల్సిందే. ఎన్నో పెద్ద పుస్తకాలు రాసేవాళ్ళు వాళ్ళందరూ ఆనాటి సబ్జెక్టులు. సరే ఇప్పుడు రాసేయడం అంటే అన్ని 10 గ్రంథాలు పెట్టుకోవడం, 11వ గ్రంథం మనకు వేరేసుకోవడం. ఆనాడు అట్లా కాదు. లక్ష్మణరావు గారు కానీ, కామర్స్ మాస్టర్ గారు కానీ, మా ప్రిన్సిపాల్ గారు జే శర్మ గారు కానీ ఇంత మహానుభావులు. ఎందుకంటే ఈ అవకాశం వచ్చి కూడా మా గురువు గారిని స్మరించుకుంటే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి ఆ పట్టాభిపురంలో ఉన్న ఆ స్వామివారు నన్ను అనుగ్రహించి కరుణించి ఇదిగో అమ్మ దగ్గర కూర్చోబెట్టి అరే 9 రోజులు పారాయణ చేయరా అని చెప్పి శాసించారు. ఆ శాసనం నాకు అమ్మ శాసనంగా శిరోధారం చేసి నేను చక్కగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతానని ప్రార్థిస్తూ, నాలో ఏమైనా కొంచెం ఎక్కువ మాట ఉంటే అది మా హిందూ కాలేజ్ స్టూడెంట్ అని మా ప్రిన్సిపాల్ గారు మా ఫ్రెండ్ స్వీకరించేసి కడవన్నీ కూడా అమ్మవారి యొక్క మాటలుగా భావించి తను ఆశీర్వదించడం కోరుకుంటున్నాను.